ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు కూడా నేను మగాడిని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదు అని చెప్పింది ఆయనే. మరి ఎన్నికలు అయిన తర్వాత 151 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. ఓకే, పోనీ మీరు 3 ముక్కలు అన్నారు. మీరు 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టారా? 5 సంవత్సరాలు ఒక ఇటుక ముక్క పెట్టకుండా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసి మళ్ళీ ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతే మళ్ళీ మావిగా అని చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అంటే మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో జిఎన్ గన్న తీసుకోండి అని అసలు మీరు చెప్పినటువంటి విధానం, మీరు చెప్పినటువంటి ఆ మావిగారిని చెప్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి. ఇటువంటి వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడా అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా మరి ఆలోచించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇటువంటి తొక్కులకు ఆలోచనలు అనేవి ఈ ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వస్తాయి. అంచేత ఇటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలన్నింటినీ కూడా ఒక జోక్ మాదిరిగానే తీసుకుంటున్నారు తప్ప ప్రజలు ఎక్కడ కూడా దాన్ని సీరియస్గాను పరిగణించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రేపటి భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలతోటే నువ్వు పోతే, నువ్వు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నువ్వు మారకపోతే రేపు భవిష్యత్తులో ఆ 11 సీట్లు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికే నీ పార్టీ విధానాలు చూసి, నీ సిద్ధాంతాలు చూసి ప్రజలు భయపడుతూ ఉన్నారు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం, ఇంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని అందజేస్తామని ఎవరైనా చెప్తారు. కానీ నువ్వేం చెప్తూ ఉన్నావు? రేపు అధికారంలోకి వస్తే రప్ప అంటూ ఉన్నావు. రేపు అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా నరుకుతానంటూ ఉన్నావు. మరి ఇప్పుడే నువ్వు గొడ్డళ్లతో మరి మోటార్ సైకిల్ మీద వీరాంగం చేస్తూ ఉన్నారు నీ నాయకులు, నీ కార్యకర్తలు. ఆ గొడ్డళ్ళని నడి వీధుల్లో తిప్పుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీద ఆ గొడ్డళ్లతో మేకపోతుని నరికి ఆ మేక రక్తం చింపుతూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఫోటోలకి రక్తాభిషేకం చేసి మీరు పొందేటువంటి రాక్షస ఆనందం చూసి అరే రేపు కూడా మన పరిస్థితి, వీళ్ళు మళ్ళీ తప్పు జారి అధికారంలోకి వస్తే ఆ మేకపోతుల తలలు నరికినట్టే మన తలలు నరికితే బిడ్డలు లేనిటువంటి తల్లులు ఉంటారు, భర్తను కోల్పోయినటువంటి భార్యలు ఉంటారు. అటువంటి రాష్ట్రం మనకి అవసరం లేదు అని అంటే అటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి గొడ్డల పార్టీ కూడా మనకు అవసరం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా గాఢంగా ఉన్నటువంటి పరిస్థితి. ఓన్లీ అందులో కనపడదు, వాయిస్ కనపడదు. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిచ్చారు. పశ్చిమాసియా, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని రేపటి భవిష్యత్తులో మన రూపాయి మార్క విలువ కూడా ఏదైతే తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే కనిపిస్తున్నాయో తద్వారా పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించాలి, విద్యుత్ వాడకం తగ్గించాలి, పొదుపుని పెంచుకోవాలి, దోబరాన్ని తగ్గించాలి అని ఆయన పిలుపివ్వడం, ఆ పిలుపుకి స్పందించి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ టైం క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు ఆ పొదుపుకు సంబంధించి తీసుకోవడం, 26 డిగ్రీల సెంటీగ్రేడ్లోనే ఏసీని ఉంచుకోవాల్సినటువంటి స్థితి కానీ, సాధ్యమైనంత వరకు విద్యుత్తుని పొదుపు చేయడం, అదేవిధంగా వారానికి ఒక రోజు అంటే ప్రతి ఫ్రైడే కూడా నో వెహికల్ డేగా పాటించి అందులో కూడా ముఖ్యంగా మన మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు స్ఫూర్తిగా అంటే మీ కాన్వాయ్లను తగ్గించుకొని, మీ ఎస్కార్ట్లను తగ్గించుకొని తద్వారా మనం ఆచరణలో చూపిస్తే ప్రజలు కూడా ఆచరిస్తారనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే గత వారం ఫ్రైడే రోజున కూడా మరి సైకిల్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి, నో వెహికల్ డే పాటిస్తూ, అదేవిధంగా ఈరోజు కూడా పాలకొల్లులో నిన్న ఉండడం ద్వారా ఈరోజు ఉదయం పాలకొల్లు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి విజయవాడ రామర్పాడు వరకు కూడా ప్యాసింజర్ ట్రైన్లోనే ఉదయం 6 గంటలకు ఎక్కి మరి ఇక్కడ 9:30, 10 గంటలకు రామర్పాడు దిగి రామర్పాడు నుంచి మన కేంద్ర పార్టీ కార్యాలయం మంగళగిరి వరకు కూడా
దగ్గర దగ్గర 17-18 కిలోమీటర్లు సైకిల్ మీదే అక్కడి నుంచి రావడం. ఆ మధ్యలో కూడా మా సోదరుడు మా పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా కలిస్తే ఆయన నేను కలిపి కూడా సైకిల్ మీద పార్టీ ఆఫీస్కి రావడం చాలా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. అంటే ఈరోజు నో వెహికల్ డే అని ఏదైతే ఫ్రైడేని పాటిస్తూ ఉన్నామో అదేవిధంగా ప్రజలు కూడా దాన్ని పాటించడానికి, ఎందుకంటే దీనివల్ల ఒకటి ఇంధనాన్ని మనం పొదుపు చేయగలుగుతున్నాం, అత్యంత విలువైనటువంటిది, దిగుమతుల్ని తగ్గించుకోవడం ఉన్నాం, అదేవిధంగా మరి పొల్యూషన్ కూడా కాపాడుకోగలుగుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దయవుంచి ఈ యొక్క పొదుపుని అలవాటు చేసుకుంటూ దోపరాలను తగ్గించుకుంటూ ఈ యొక్క నో వెహికల్ డే ఫ్రైడేని ఈరోజు ఆచరించడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా సీనియర్ నాయకులు మంత్రివర్యులైనటువంటి నిమ్మల రామానాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నా దేశం నా బాధ్యత ఆ నినాదాన్ని పురస్కరించుకొని ఇంధన వనరులు ఆదా చేయాలని, ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలని వారికి ఇచ్చినటువంటి వెహికల్ అంతా కూడా వదిలివేసి కేవలం సైకిల్ మీద తిరిగి ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారని ఉద్దేశంతో వారు చాలా స్ఫూర్తిదాయకంగా వాళ్ళు సైకిల్ మీద వచ్చారు. నేను కూడా మార్గ మధ్యన ఆయన చూసి నా వెహికల్ ఆపి ఆయనకు ఒక నమస్కారం పెడదామన్న ఒక ఆలోచనతో ఉంటే, అన్న మీరు కూడా రండి అని చెప్పి నన్ను కూడా ఎక్కించుకొని సుమారు ఈ 5 కిలోమీటర్ల దూరం ఆ సైకిల్ మీద తీసుకురావడం ఆయన పట్టుదలకి అదొక నిదర్శనం. నిజంగా మనందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే క్లిష్ట పరిస్థితిలోనే సకాలంలో మనం స్పందించడం చాలా అవసరం. దాన్ని మరి ఈరోజు మంత్రివర్యులు తీసుకున్నారు. మనమందరూ కూడా ఆ స్ఫూర్తిని అందరిలో నింపి ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తున్నారు. నమస్కారం.